హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇత్తినేని సంతోష్ కుమార్, లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏం ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టర్మ్ ప్లాన్ అనేది మనం ముఖ్యంగా దేనికోసం అనంటే లాంగ్ టర్మ్లో మనకు లైఫ్ ప్రొటెక్షన్ ఉండడం కోసం, ప్లస్ మనకు ఒక పెద్ద అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు టర్మ్ ప్లాన్ అనేది ప్లాన్ చేయడం ఉత్తమం. ఫ్రెండ్స్, ఈ టర్మ్ ప్లాన్లో ముఖ్యంగా రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ఆర్ఓపి ప్లాన్, ఇంకొకటి ఎన్ఆర్ఓపి ప్లాన్. ఆర్ఓపి ప్లాన్ అంటే మనం ఏదైతే ప్రీమియమ్స్ పే చేస్తామో ఆ ప్రీమియమ్స్ అనేది మనకు ఒకవేళ రిస్క్ జరగకపోతే మనకు మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఓపి ప్లాన్ అనగా మనకు రిస్క్ జరగకపోయినా ఆ ప్లాన్ అయిపోయిన తర్వాత మనకు కట్టిన ప్రీమియమ్స్ అనేవి రిటర్న్ రావడం జరగదు. బట్ నేను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సిలో స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్ ఏంటి అని అంటే మనకు రిస్క్ జరిగినా రిస్క్ జరగకపోయినా మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో ఆ ప్రీమియం పే చేసిన అమౌంట్స్కు ప్రీమియంతో పాటు మనకు ఇన్వెస్ట్మెంట్లో దాన్ని అంటే మార్కెట్ రిలేటెడ్తో దాన్ని కలిపి మనకు ఏదైతే లైఫ్ కవర్ పూర్తయిన తర్వాత మనం కట్టిన ప్రీమియంతో పాటు మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే ఫ్రెండ్స్, ఒక 30 years ఉన్న వ్యక్తి ఈ స్మార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్ తీసుకున్నాడు అనుకోండి, తను 12 సంవత్సరాల వరకు ప్రీమియం అనేది కట్టాల్సి ఉంటుంది. తనకు 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ లైఫ్ కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ మనం లైఫ్ కవర్ ఇచ్చే టైంలో తనకు ఏదైనా రిస్క్ జరిగింది అనుకుంటే, ఒకవేళ న్యాచురల్ డెత్ అయితే 1 CR వస్తుంది, యాక్సిడెంటల్ డెత్ అయితే 2 CR వస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయి ఏదైనా డిసబిలిటీ అయితే పర్ మంత్ 1 lakh rupees 10 years వరకు రావడం జరుగుతుంది. అలా 1 CR ఇస్తూ మళ్ళీ తను అనుకోకుండా రిస్క్ జరిగితే మళ్ళీ 1 CR అనేది నామినీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు ఏదైతే 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు మనం లైఫ్ కవర్ పెట్టుకున్నామో ఆ లైఫ్ కవర్ పెట్టుకున్న టైంలో టర్మ్ ప్లాన్లో అయితే మనకు రిస్క్ జరిగితేనే అమౌంట్ అనేది వస్తుంది. ఇందులో రిస్క్ జరిగినా రిస్క్ జరగకపోయినా మనకు